ఇప్పుడు ఆ ఉప్పు అనేది ఎక్కడ తయారు చేస్తారో చూద్దామా. ఉప్పు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇలాంటి ఉప్పు కొఠారుల్లో ముందుగా మళ్ళు కట్టుకుంటారు. మళ్ళు కట్టుకున్న తర్వాత 2 అంగుళాల మేర 2 నుంచి 2.5 అంగుళాల మేర నీళ్ళు నింపుతారు. ఇలా నింపిన నీరు 7 రోజుల్లో స్ఫటికాలుగా మారుతుంది. ఈ స్ఫటికాలుగా మారిన ఉప్పును ఒడ్డుకు చేర్చి ఫ్యాక్టరీలకు అమ్మేస్తారు. ఫ్యాక్టరీల్లో వాళ్ళు అయోడిన్ని చేర్చి వినియోగదారులకు మనకు అందిస్తారు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ముందుగా ఉప్పు తయారవ్వాలంటే ఆ సాల్ట్ వాటర్లో శాలినిటీ అంటే ఉప్పు శాతం, లవణీయత దాదాపుగా 22 ఉండాలి. 22 ఉన్నప్పుడే ఉప్పు మంచిగా తయారవుతుంది. ముందుగా మడి కట్టుకోవడం, నీళ్లు నింపడం, బాష్పీభవనం ద్వారా నీరు ఆవిరై ఉప్పు వచ్చేస్తుంది. ఆ తయారైన ఉప్పును ఒడ్డుకు చేర్చి అమ్మేసుకుంటారు. ఇది ఇంత చరిత్ర ఉంది ఉప్పు. ఈ ఉప్పు తయారు కావాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది? వారం రోజులు. అంటే ముఖ్యంగా ఏ నెల నుంచి ఉప్పు తయారు చేయడం మొదలు పెడతారు? జనవరి నుంచి వర్షాలు పడేదాకా. అంటే జూన్ మొదటి వారం వరకు వర్షం ఎప్పుడు పెడితే అప్పుడు అయిపోతుంది. అయిపోయినప్పుడు ఇక ఉప్పు తయారు చేయడం ఆపేస్తారు అనమాట. మళ్ళీ జనవరికే వస్తుంది అనమాట. ఈ ఉప్పు సముద్రపు నీళ్ళతో ఇలా మీరు కాలువ చేసుకుంటారా, లేకపోతే సపరేట్గా బోర్లు వేసి తయారు చేసుకుంటారా? అది 2 పాయింట్లే ఉండేది. ఈ నీళ్లు 5 పాయింట్లు 6 పాయింట్లు ఉంటాయి. 5-6 పాయింట్లు. అంటే ఈ మళ్ళలో ఎన్ని అంగుళాల మేర నీళ్ళు ఉంచుతారు? 2.5 అడుగుల. 2 అంగుళాలు 2.5 అంగుళం అంతే. బాగా ఎండ ఎక్కువగా ఉంటే 2.5, ఎండ తక్కువగా ఉంటే 2. ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఇక్కడ మీ ఉప్పు తయారు చేసే వాళ్ళకు? సగం మంది ఇదే పని.